హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, చాలామంది నిరుద్యోగ భృతికి అప్లై చేయాలంటే ఏజ్ ఎంత ఉండాలి, అలాగే అర్హతలు ఏమిటి అని చాలామంది అడుగుతున్నారు. అలాగే వేరే స్కీమ్స్ ఏమైనా వస్తే అంటే స్కాలర్షిప్ వచ్చినా, అలాగే మనకి ఇంకా వేరే స్కీమ్స్ అంటే ఇప్పుడు మహిళలకి 1500 రూపీస్ అనేది ఇస్తారు కదా, ఆ స్కీమ్స్ వచ్చినా కూడా మనకి నిరుద్యోగ భృతి వస్తుందా, ఇలాంటి డౌట్స్ అన్నీ కూడా అడుగుతున్నారు కదా. సో దీనికి సంబంధించి మనకి ఇంకా అఫీషియల్గా రూల్స్ అయితే రిలీజ్ చేయలేదు నిరుద్యోగ భృతికి సంబంధించి. కానీ మనకి లాస్ట్ టైము టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనకి నిరుద్యోగ భృతినే యువనేస్తం అనే పథకం ద్వారా అయితే మనకి ఆల్రెడీ రిలీజ్ చేశారు. సో దాని యొక్క రూల్స్ అనేవి ఇప్పుడు నిరుద్యోగ భృతికి సంబంధించి రూల్స్ సేమ్ ఒకేలా ఉండొచ్చు. ఒకవేళ చేంజ్ అయితే జస్ట్ ఒక 1 or 2 చేంజ్ అయితే అవ్వచ్చు. కానీ ప్రస్తుతానికైతే ఈ రూల్స్ మనం చూద్దాం. సో ఇలాంటి రూల్సే సేమ్ మనకి నిరుద్యోగ భృతికి కూడా రిలీజ్ చేస్తారు. ఇంకా అఫీషియల్గా అయితే రిలీజ్ చేయలేదు, నేను ముందే చెప్తున్నాను. అవసరం లేదనుకుంటే ఇప్పుడే స్కిప్ చేసేయండి. నా ఛానల్లో చాలామంది కామెంట్ చేస్తున్నారు కాబట్టి వీడియో చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంతకుముందు మనకి యువనేస్తం పథకానికి సంబంధించి అర్హతలు ఏమేమిటి ఉండేవి అంటే మనకి నిరుద్యోగ భృతి రావడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాశ్వతంగా నివసించే యువకులు మాత్రమే ఈ నిరుద్యోగ భృతికి అర్హులు అన్నమాట. సో అలాగే ఈ ప్రోగ్రాం కోసం దరఖాస్తు చేసే సమయంలో దరఖాస్తుదారులు తప్పనిసరిగా 22 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. అంటే ఏజ్ లిమిట్ అనేది 22 నుండి 35 మధ్యలో ఉండాలన్నమాట. సో మరి 35 ఇయర్స్ తర్వాత ఏజ్ ఉన్న వాళ్ళకి నిరుద్యోగ భృతి రాదా అంటే లాస్ట్ టైం ఇచ్చిన రూల్స్ ప్రకారం అయితే రాదు. ఒకవేళ మనకి ఇప్పుడు 2024లో ఏమైనా ఏజ్ లిమిట్ చేంజ్ చేస్తే నేను అప్పుడైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. సో అలాగే మనకి అభ్యర్థులు మనకి బాగా ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన వారై ఉండకూడదు. అంటే మన ఇన్కమ్ అనేది చాలా తక్కువగా ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తుంది. అలాగే స్టడీ కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళు జాబ్ చేసి ఉండకూడదు. సో అంటే జాబ్ లేకుండా ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ నిరుద్యోగ భృతి అనేది వస్తుంది. సో అలాగే నెక్స్ట్ డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళకి మనకి నిరుద్యోగ భృతి అనేది ఇస్తారు. సో మరి 10th ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళకి ఇస్తారని చాలామంది అడుగుతున్నారు. సో అలా అయితే ఇవ్వకపోవచ్చు. మరి మనకి ఇంకా అఫీషియల్గా రూల్స్ రిలీజ్ చేయలేదు. లాస్ట్ టైం మనకి వచ్చిన రూల్స్ ప్రకారం అయితే డిగ్రీ పీజీ ఇలా కంప్లీట్ చేసిన వాళ్ళకి మనకి నిరుద్యోగ భృతి అనేది ఇస్తారు, బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళందరికీ కూడా. అలాగే మనకి స్కీమ్కి సంబంధించి మనీ రావాలి అంటే మనకి తప్పనిసరిగా రేషన్ కార్డు లేదా రైస్ కార్డు అనేది ఉండాలి. సో అలాగే మీకు ఏదైనా క్రిమినల్ కేసులో కానీ అలాంటి ఏదైనా కేసుల్లో కానీ మీరు దోషులుగా తేలినట్లయితే వారు ఈ స్కీమ్కి ఇనెలిజిబుల్ చేస్తారు. అలాగే ఇంకా కొన్ని రూల్స్ అనేవి మనకి పెట్టే ఛాన్స్ అయితే ఉంది, కొత్తగా యాడ్ చేసే ఛాన్స్ ఉంది. ఇవి లాస్ట్ టైం రూల్స్ అన్నమాట. సో వీటికి సంబంధించి మనం అప్లై చేయాలి అంటే మనకి అంతగా ఏం అవసరం లేదు. రేషన్ కార్డు, ఓటర్ ఐడి కార్డు కానీ ఆధార్ కార్డు, అలాగే మీ ఫోటో, నెక్స్ట్ స్టడీకి సంబంధించిన సర్టిఫికేట్స్ అనేవి మీకు అవసరం అవుతాయి. సో దీనికి సంబంధించి మనకి ఇంకా అఫీషియల్గా రూల్స్ అనేవి రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసిన వెంటనే నేను వీడియో అయితే చేస్తాను. మ్యాక్సిమం మనకి ఈ రూల్స్ ఉంటాయి. వీటిలో కొన్ని ఏమైనా కొత్తగా యాడ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. అవి ఏమిటంటే మనకి ల్యాండ్ ఎంత ఉండాలి, అలాగే కరెంటు బిల్ కూడా ఇన్ని యూనిట్స్ దాటకూడదు, అలాగే ఇంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ అలాంటి రూల్స్ కూడా యాడ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మనకి మ్యాక్సిమం ల్యాండ్ను కరెంటు బిల్లుకి సంబంధించి యాడ్ చేస్తారు. మిగతా రూల్స్ ఏమనేవి మనకి అఫీషియల్గా జీవో వచ్చిన తర్వాత అయితే తెలుస్తుంది. అలాగే వేరే స్కీమ్స్ ఏమైనా వచ్చిన వాళ్ళు ఈ స్కీమ్కి ఎలిజిబులా కాదా అని అడుగుతున్నారు. వేరే స్కీమ్స్ అంటే మీకు ఆల్రెడీ మీరు స్టడీ కంప్లీట్ చేయకుండా మీరు ఆల్రెడీ చదువుతున్నట్లయితే మీకు వేరే జేవీడీ కానీ ఇలాంటి స్కాలర్షిప్స్ వస్తాయి కాబట్టి మీరు చదువుతున్నట్లయితే మీకు ఈ స్కీమ్ అనేది రాదు. సో చదువు కంప్లీట్ అయిపోయి మీరు జాబ్ లేకుండా ఉంటేనే మీకు ఈ స్కీమ్ అనేది వస్తుంది. అలాగే మనకి 1500 మహిళలకి అనేది ఉంటుంది కదా, అది మనకి నిరుద్యోగ భృతి వచ్చినా కూడా అది ఇస్తారంటే అలా ఏమి ఇవ్వరండి, ఏదో ఒక స్కీమ్ మాత్రమే ఇస్తారు. సో ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ అనేది 35 ఇయర్స్ అనే పెట్టారు కదా 22 నుంచి. మరి 35 ఇయర్స్ దాటిపోయిన వాళ్ళకి 1500 స్కీమ్ అనేది వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది మహిళలకి. మరి నిరుద్యోగ భృతి అనేది మనకి 35 లోపు ఉన్న వాళ్ళకి, 22 మధ్యలో ఉన్న వాళ్ళకి, స్టడీ కంప్లీట్ చేసిన వాళ్ళకి మాత్రమే వస్తుంది. మరి 22 దాటిన వాళ్ళు, స్టడీ లేని వాళ్ళకి 1500 వస్తుందా నిరుద్యోగ భృతి రాని వాళ్ళకంటే వాళ్ళకైతే 1500 ఇస్తారండి. ఏదో ఒక స్కీమ్ మాత్రమే వర్తిస్తుంది. ఈ నిరుద్యోగ భృతి అనేది అమ్మాయిలకి అబ్బాయిలకి ఇద్దరికి కలిపి అయితే వర్తిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ అయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.